హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు వర్షిత్ అగ్రోటెక్. మన ఛానల్ పేరు మార్చిన రీసెంట్గానే. ఇది మనం ఇవాళ వచ్చి మహేంద్ర షోరూమ్కి వచ్చినాం నాగర్ కర్నూలు. మహేంద్ర అర్జున్ ఇది 605 60 HP వెహికల్. దీన్ని రివ్యూ తీసుకోనికి శివన్న దగ్గరకు వచ్చినాం. హాయ్ అన్న. హాయ్, బాగున్నావా? బాగున్నాను. చెప్పన్నా ఫుల్ రివ్యూ బండిది. మహేంద్ర 605 DI PS అర్జున్ నోవో 60 HP వెహికల్. ఇది ఏ దాంట్లోకి వాడతారు? ఎట్లా ఇది డోజర్కి వస్తుంది, బేలర్ రోడ్గా యూజ్ చేయొచ్చు. సేమ్ మన చిన్న ట్రాక్టర్ ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లా యూజ్ చేసుకోవచ్చు. మా హార్వెస్టర్ మీద కూడా ఎక్కించుకోవచ్చు. 2 వీల్ బండికి వస్తుంది. 2 వీల్. ఎన్ని సిలిండర్లు ఇంజన్ అన్న? 4 సిలిండర్స్. 4 సిలిండర్ ఇంజన్. ఇంజన్ ఆయిల్ వచ్చేసి 10 లీటర్స్ వస్తుంది. 10 లీటర్స్. గేర్ ఆయిల్ 40 లీటర్స్. మహేంద్రలో నువ్వు 75 HP వరకు 40 లీటర్స్. టెక్ ప్లస్ లో 35. మామూలుగా దీని ఫ్రంట్ ఫార్వర్డ్ రివర్స్లు ఎన్ని? ఫ్రంట్ ఫార్వర్డ్ రివర్స్లు గేర్లు హెచ్ మీడియం 3 గేర్ స్పెషాలిటీ, హై లో మీడియం. దీనికి షటిల్ గేర్ కూడా ఉంది. ముందర టైర్ సైజ్ ఏమొస్తుందన్న? టైర్ సైజ్ వచ్చేసి 7.750 60 ఇంక్లూడ్ కూడా 16 సైడ్స్. 16 ఇంక్లా టైర్ 16. బ్యాక్ సైడ్ వ్యూ. దీనికి లిఫ్ట్ పైపులు అన్ని కంపెనీకి వెళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే డీలర్ తోటి వచ్చేది ఏముండదు. అన్ని డైరెక్ట్. దీంట్లో ప్రతి పార్ట్ కంపెనీ నుంచి వచ్చేది. BS4 ఇది 6 కాదు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ CRD ఇంజన్. అవును, CRD ఇంజన్ 50 HP పైన ఏ అయితే బండి ఉందో ప్రతి ఒక్క CRD ఇంజన్ వస్తుంది. అది కంపెనీ గవర్నమెంట్ రూల్ వచ్చింది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది పంప్ ఒకవేళ డీజిల్ అయిపోయినా పంపు కొట్టుకొని పోవడానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవడానికి ఉంటుంది. అది పోనీకే ఛాయిస్ ఉంటుంది. ఛాయిస్ ఉంటుంది. అది ఉన్న కాడికి తాగేస్తుంది. టర్బో ఇంజన్ ఉంటుందా? టర్బో ఇంజన్. ఒకసారి బండి టర్బో చేయను. ఇన్బిల్ట్ ఎయిర్ ఫిల్టర్ టర్బో. టర్బో ఇంజన్ ఇది. ఒకసారి స్టార్ట్ చేయనా దీన్ని సౌండ్. ఇది హైట్ కూడా వచ్చి ఎంత ఉందో. షటిల్ గేరా ఇక్కడ? షటిల్ గేర్ రివర్స్ ఫార్వర్డ్ ముందరికి యాంగిల్. ఇది JCB టైప్ షటిల్ గేర్. ఫ్రంట్ ఫార్వర్డ్ ఎక్కడ వేసుకున్నా ఏ గేర్లు వేసుకున్నా ఆ గేర్లు వెళ్ళిపోతాయి. 2 మోడల్స్ ఉన్నాయి. రివర్స్ ఫార్వర్డ్ ఈడ ఉంటుంది, డైరెక్ట్ ఈడ ఉంటుంది. గేర్ సిస్టమ్ లో ఉంది, షటిల్ ఉంది. 2 ఉన్నాయి, 2 అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా కస్టమర్కి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. డ్యూయల్ కావచ్చు. PTO ఫార్వర్డ్ రివర్స్ సేమ్ స్పీడ్ ఉంటుంది. సేమ్ స్పీడ్. ఫార్వర్డ్ సేమ్, రివర్స్ సేమ్. ఇదేమో PTO. ఇది హార్వెస్టర్ తోటి ఎంత వస్తుంది అన్న ప్రైస్? 65 HP వెహికల్. ఒకవేళ హార్వెస్టర్ తీసుకో 28 ఉంది. CRD ఇంజన్. ఇప్పుడు ఇవి రావు. ఇవి ఓన్లీ మన ఇంజన్ల కాడికి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే మొత్తం CRD ఇంజన్. అది ఓన్లీ అర్జున్ నోవో. అర్జున్ సేమ్ నేమ్ గీమ్ అంతా సేమ్, కాకపోతే మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం చేంజ్, ఇంజన్ చేంజ్. దానికి కొంచెం వైరింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ ఇంకా మొత్తం ఇప్పుడు కనిపిస్తుంది. కంపల్సరీ ITI చేసి ఉండాలి. కంపల్సరీ ఉండాలి, లేకపోతే వస్తుంది. 10th తర్వాత ITI చేస్తేనే ఇప్పుడు ఏమన్నా
దీంట్లో జాబ్ ఎలక్ట్రీషియన్ వర్క్ కంపల్సరీ ఐడియా ఉండాలి. కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా ఎలక్ట్రీషియన్ మాక్సిమం ఎలక్ట్రీషియన్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చిన తర్వాత అతను ఏది ఇప్పమంటే అది ఇప్పాలి మనం అంతే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మాతోటి ఏముండదు, ఎలక్ట్రీషియన్లకు ఫుల్ డిమాండ్. ఎలక్ట్రీషియన్ మొత్తం ఎందుకంటే సిఐడి ఇంజన్లు వస్తున్నాయి, మొత్తం ఎలక్ట్రిక్ మొత్తం. ఇప్పుడు ఏమైనా కానీ మొత్తం సెన్సార్ సిస్టమ్. ఒక పుల్లాక ఇప్పి చూస్తేనే ప్రాబ్లం బయట పడతా అనేది ఏం లేదు, మొత్తం ఏం పోయినా మీకు సెన్సార్ సిస్టమ్ చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు BS6 బండ్లు ఎట్లున్నా సేమ్ అదే టైప్ సేమ్ BS6 బైకులు ఎట్లున్నాయో సేమ్ సిఐడి ఇంజన్ కూడా అవే సిస్టమ్ లో చూడాల్సింది. 50 HP నుంచి పైన ఏది తీసుకున్నా కానీ, ఏ కంపెనీ తీసుకున్నా కానీ సిఐడి ఇంజన్ కన్ఫర్మ్. ఆల్రెడీ ఎప్పుడో సంవత్సరం కిందనే వెళ్ళినా కానీ ఇక్కడ ఇంకా మన కాడ రాలే. అంటే మన సైడ్ ఎక్కువ 50 HP వరకే వాడతారు, అంత పైన వాడర్లే. కానీ ఎంతవరకు ఈ డోజర్లు, ఈ హార్వెస్టర్లకి ఈ పెద్ద పనులు వాడతారు. పెద్ద పనులు వాడాలంటే పంజాబ్ వాళ్ళ తర్వాతనే మనం. వాళ్ళు ఎక్కువ వాడేది ఎక్కువ ఫార్మర్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది కాబట్టి ఫార్మర్ ట్రక్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది యూ పైప్ వచ్చే బోల్ట్లు మామూలుగా యూ పైప్ ఇది పెట్టుకోవచ్చు, కానీ మడగడికి సపోర్ట్ పెడతారు. సపోర్ట్ అంటే ఈ నట్లు లూజ్ చేసి మనం ఫిట్ చేసుకున్నా వస్తుంది యూ పైప్. యూ పైప్ చాలా సేఫ్. కానీ మన ఇండియన్ కంపెనీలు ఏవి బండ్లు సేల్ చేస్తున్నాయి కానీ లక్షలు పెట్టి యూ పైప్లు ఇస్తలేరు. ఫార్మర్ సేఫ్టీ ఎవరు చూస్తలేరు. అయితే 50,000-60,000 ఎక్కువ అయితే కానీ తీసుకొని ఆ యూ పైప్లు ఇచ్చినా కానీ కొంచెం బండి అనేది రైతు సేఫ్ ఉంటాడు. రైతు అయిన సేఫే, డ్రైవర్ నడిపే డ్రైవర్ సీట్ కూడా ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది. ఆ బండి ఏది కింద ఫ్లోర్ గిట్లా మొత్తం ఫుల్ కంఫర్ట్. యువ కన్నా నువ్వు జేసీబీలోకి ఎక్కినట్టే ఉంటుంది ఫీలింగ్. హైట్ కూడా విపరీతంగా హైట్ ఉంది, ఏదో కొండెక్కినట్టే ఉంది. యాక్సిలరేటర్, బ్రేక్, ఫైరింగ్ గేరింగ్ అంతా జేసీబీ ఫైరింగ్ సేమ్. దీంట్లో టర్బో ఇంజన్ ఉంటుంది. సిఆర్డి ఇంజన్ అయితే ఇంకా నీకు ఇంకా బాగుంటది, అది ఇంకా బాగా ఫైరింగ్ వేరే ఉంటుంది. ఇంకానే ఈ బండిలో స్పెషాలిటీస్ ఉన్నాయి. స్పెషల్ ఏముంది ఇప్పుడు ఏం లేదు, కానీ దీంట్లో హెవీ గేర్ బాక్స్, బండి మొత్తం హెవీగా ఉంటుంది. హెవీగా నువ్వు ఈ ప్రాబ్లం అంటూ రాదు, దీనికి ఏ ప్రాబ్లం రాదు, ఏం రాదు. ఎంతసేపు మా అంటే ఇంజిన్ ఆయిల్, క్లచ్ ప్లేట్ అంతే. ఈ అర్జున్ బండ్లు మహారాష్ట్ర ఎక్కువ వాడతారు. మహారాష్ట్ర మొత్తం ఇవే. నువ్వు కల్టివేటర్ వేసి నువ్వు ఎంత పెద్ద కల్టివేటర్ వేసి ఎంత లోడ్ పెట్టినా నువ్వు అనువాదం వెళ్ళిపోతూనే ఉంటుంది. స్టార్టింగ్ 50 HP నుంచి స్టార్ట్ అవుతుంది. 50 HP 585 50 తర్వాత 60 తర్వాత 65 ఉందా, 75 డైరెక్ట్ 75. 50, 60, 75 ఇవే అర్జున్. దీంట్లో కొంచెం కలర్ డిఫరెన్స్ బ్లాక్ సిఐడి అవేం కలర్ ఓన్లీ ఒకటే, ఒక 75 ఒకటే బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ వస్తుంది అంతే. ఇవి కలర్ సేమ్. 60 HP వరకు కలర్ సేమ్, 75 ఒకటి బ్రౌన్ కలర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బండి అంటే నా బండి కాదు, షోరూమ్ లో నా బండి. దీని రివ్యూ, ఇది డోజర్ వాడచ్చు, హార్వెస్టర్ వాడచ్చు, ఇంకా బయట ఏ ఎక్విప్మెంట్లు తంబాల్ లాంటిది ప్రతిదానికి వస్తుంది. పీటీఓ పరంగా అయినా, డోజింగ్ పరంగా అయినా, వెయిట్ లిఫ్టింగ్ ప్రకారంగా ఇది దానికైనా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మంచిగా సపోర్ట్ చేస్తే పక్కనే యువ బండి ఓజా బండి, దీన్ని కూడా రివ్యూ చేద్దాం. దీన్ని తీయాలంటే హై టెక్నాలజీ, దీన్ని తీయాలంటే చాలా కథ పడుతుంది. దీన్ని కూడా ఒకవేళ మీరు ఈ వీడియోలో మంచిగా సపోర్ట్ చేస్తే దీన్ని కూడా తీసిస్తా. మన శివాన్ ఉన్నాడు మనకు అండ. ఇది టైర్ వచ్చేసి బ్యాక్ 16 వస్తుంది. మామూలుగా హార్వెస్టర్కి అయితేనో ఎయిర్తో నింపుకోవాలి, డోజర్కి అయితే వాటర్ నింపుకోవాలి. అట్లా ఈ బండి హెవీ ఉంటుంది బండి. దీని హైట్ కానీ దీని మడ్గర్లే నా హైట్ ఉన్నాయి. ఇది వచ్చేసి 4 cylinder ఇంజన్, టర్బో ఇంజన్, 60 HP వెహికల్. ఇది సర్వీసింగ్ టైం ఏందన్నా దీన్ని? ఫస్ట్ 100 తర్వాత 350. దీంట్లో లాగా చిన్న పనులకు 250 లేదు. భూమిపుత్రకి డైరెక్ట్ నువ్వు 250 కంటిన్యూ 250. ఇది తర్వాత ఫస్ట్ 100 తర్వాత 350. 350 అంటే ఎట్లా అంటే ఇప్పుడు 100 కలుపుకొని 450కి. ఇప్పుడు ఈ 350 నడిచిన తర్వాత
ఈ 100 మైనస్ ప్లేస్ చేసుకోవాలి, మొత్తం 450కి. ఓకే. నువ్వు వేరే వెహికల్స్ జాండీర్ కానీ అవి కానీ నువ్వు 250కి కంపల్సరీ చెప్పావు. సర్వీస్ కాడ కూడా కొంచెం మెయింటెనెన్స్ తగ్గిస్తుంటారు. మెయింటెనెన్స్ దీనికి ఇప్పుడు నీకు జాండీర్ లో ప్రతి బండికి ప్రతి హెచ్పి బండికి పెరిగే కొద్దీ ఆయిల్ పెరుగుతుంటది. దీంట్లో అట్లా ఉండదు. డైరెక్ట్ 60 HP కా నుంచి 10 లీటర్స్, 755కి వచ్చేసి 13 లీటర్స్. 60 HP వెహికల్ అర్జున్ నోవా మహీంద్రా పిఎస్ అనా. పిఎస్ అంటే ఏందన్నా? పిఎస్ అంటే ఏంది? పిఎస్ అంటే ఏంది? పవర్ షేరింగ్. పవర్ షేర్. పిఎస్ అంటే పవర్ షేరింగ్. దీంట్లో 2 డీజిల్ ఫిల్టర్లు ఉన్నాయి. అంటే ఈ బిఎస్ ఏది సిఐడి ఇంజన్ వస్తే అది కూడా తగ్గుతుంది. సిఆర్డి ఇంజన్ వస్తే నీకు డీజిల్ ఫిల్టర్ ఏది ఉండదు, ఎలక్ట్రికల్ డీజిల్ ఫిల్టర్ ఉంటుంది. ఎలక్ట్రికల్ డీజిల్ అది ఒక 3-4 సర్వీసింగ్లకు 4 సర్వీసింగ్లకి చేంజ్ చేయాలి. ఇంకా ఇవన్నీ కుచ్చిపోయినాయి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలని రఫ్ అండ్ టఫ్ వాడాలంటే ఇవే సిఐడి ఇంజన్ లో రఫ్ అండ్ టఫ్ కొట్టడానికి వస్తాయా? సేమ్ వస్తుంది పికప్. ఇది డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయినా? డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 65-70 వస్తుంది. 65-70 ఎగ్జాక్ట్లీ తెలియదు. మినిమం 70 వస్తుంది మాక్సిమం 70 వస్తుంది. మనం డబ్బులతో వస్తే 70 వస్తుంది. మనం గన్ పెడితే 65 వస్తుంది. ప్రెషర్ కి ఎయిర్ పడుతుంది. ఇది సౌండ్ కూడా చూసాను కానీ దీని సౌండే వేరే ఉంటుంది. టర్బో ఇంజన్ లో ఎక్కువ పంజాబ్ సైడ్ వాడతారు. ఈ టర్బో ఇంజన్ లో పవర్ ఎక్కువ ఉంటది. డీజిల్ కూడా ఎక్కువ కాలింది కూడా సేమ్. ఇప్పుడు 5.5 టెక్ ప్లేస్ గానీ దీనికి గానీ మా అంటే మనం అంటే పనిని బట్టి హాఫ్ లీటర్ ఎక్కువ ఉంటుంది దీనికి అంతే. కానీ ఈ టర్బో ఇంజన్ ఉండడం వల్ల మండిన దాంట్లో ఏమన్నా పికప్ తగ్గదు. టర్బో ఇంజన్ ఉంటే కథనే వేరు ఉంటుంది. మీరు మామూలుగా ఇన్స్టాలో ఇట్లా షార్ట్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది టర్బో ఇంజన్ స్పీడ్ వేరే ఉంటుంది. దాంట్లో దీని లైటింగ్ కానీ టెక్ ప్లస్ కానీ లైటింగ్ కానీ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. లైటింగ్ వేరే ఉంటుంది. లైటింగ్ కార్ ఉడకవనికి కాదు, హెడ్ లైట్. ఓకే ఫ్రెండ్స్, చూసింది మన అర్జున్ రివ్యూ. నాకు తెలిసినంత మేము చెప్పినాం. ఏమైనా మీకు కూడా తెలిసిన సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది, మనం ఒక 1 month అవుతుంది వీడియో బంద్ చేసి. మనకు కొంచెం హెల్త్ బాగాలేకుండా, నాకు కొన్ని ఇంటికాడ సిచ్యువేషన్స్ బాగాలేకుండా, అందుకనే తీయలేదు వీడియోలు. ఇప్పుడు వస్తాయి వీడియోలు. మీరు ఇన్ని రోజులు తీసిందో లెక్క, ఇప్పుడు తీసింది ఒక లెక్క. నేను ఇక ఇప్పుడు మనకి ఎక్కువ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ లెక్కున్నా కానీ మీరు వాయిస్ క్వాలిటీ లేదంటే మైకులు తీసుకువచ్చి చెప్పించిన అన్నతోటి. ఇంకా ఈ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ ఎటువంటి బండి రివ్యూ కావాలన్నా కామెంట్ చేయండి. ఒక జాండీర్ తప్ప జాండీర్ కూడా వీళ్ళైతే వాళ్ళు ఇస్తేనేమో తీద్దాం. నేను కనుక్కున్నాను నియర్ బై షోరూమ్, ఏ షోరూమ్లో అడిగినా మేము ఇవ్వమంటుండ్రు. మా కంపెనీ ప్రమోట్ చేస్తుంది, మేము రివ్యూలు ఇవ్వమని అంటుండ్రు. ఇంకా రివ్యూలు వాళ్ళు ఇస్తారో ఇయ్యరో మనకు సంబంధం లేదు ఆ జాండీర్ తోటి. ఏ కంపెనీ అయినా సరే, పవర్ ట్రక్ కానీ స్వరాజ్ కానీ. నెక్స్ట్ స్వరాజ్ వస్తుంది 2-3 రోజుల. నాకు కొంచెం నిన్న హెల్త్ బాగాలేక వీడియోలు చేయలేదు. ఏమనుకోకండి, ఈ పర్సన్ సపోర్ట్ చేయండి, మంచిగా వ్యూస్ రాని లైక్ చేయండి, నేను వీడియోలు తీస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.